ఆయన వేదం సామవేదం చదువుతారు. ఆ సామవేదం చదివేటప్పుడు ఆయన చేతిలో వీణ ఉన్నట్లుగా నటన చేస్తూ వీణ ఇలా మీటుతున్నట్లుగా మంత్రం చెప్తారు. మీకు వీణానాదం వినపడుతుంది. అలా చదువుతారు సామవేదం. శాంతి, సామ అంటే శాంతి. వేదానికి ఆ శక్తి ఉంది. కాబట్టి స్వరంతో అతను వేదం చదువుతుంటే గోవులన్నీ పొంగిపోయి వాటి యందు క్షీరస్రావ శక్తి పెరిగింది. అవి ఎక్కువ పాలు ఇవ్వడం మొదలుపెట్టాయి. ఇతను రోజు రోజుకి నేను ఉత్తినే కూర్చోవడం ఎందుకని ఒక అత్తి చెట్టు కింద నదీ తీరంలో కూర్చుని ఇసుకతో ఒక పెద్ద దేవాలయం కట్టేవాడు. ప్రాకారాలు, అంతరాలయాలు, ఉపాలయం, సభామంటపం, ముఖమంటపం, అర్ధమంటపం, అంతరాలయం, అంతరాలయంలో ఉండేటటువంటి శివలింగం అని భావన చేసి కుండలు పెట్టుకునేవాడు. ఇతను వేదం చదువుతుంటే ఒక్కొక్క ఆవు వచ్చి తన పొదుగులోంచి ఒక శిరంలో పాలు ఆ పాత్రలో విడిచిపెట్టి వెళ్ళిపోయేది. ఈ పాలకుండలలో పాలు పైకెత్తి శ్రీరుద్రంతో ఆ శివలింగానికి, సైకితలింగానికి అభిషేకం చేసేవాడు. ఏనా బోటి వెర్రాడో అలా పోతున్నాడు. అదేరే వీడేమిట్రా పాలన్నీ ఇసుకలో పోసేస్తున్నాడని వెళ్ళి ఊళ్ళో బ్రాహ్మణులకి చెప్పాడు. బ్రాహ్మణులు అన్నారు, నీ కొడుకు పాలన్నీ పట్టుకెళ్ళి పాడు చేస్తున్నట్టు అక్కడ అన్న. తండ్రి యచ్చదత్తనుడు అన్నాడు, నేనే పరిశీలిస్తానని వచ్చి అత్తి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. కొడుకు నదీ తీరానికి వెళ్ళాడు, దేవాలయం కట్టాడు, శివలింగం కట్టాడు, పాత్రలు పెట్టాడు, ఆవులు వస్తున్నాయి, పాలు పోస్తున్నాయి, ఎత్తి పోస్తున్నాడు శివలింగం మీద. తండ్రి చూశాడు. దూరం నుంచి చెట్టు మించి చూస్తే ఇసుకలో పోసినట్టు కనపడి పరిగెత్తుకొచ్చాడు. ఒరే విచార శర్మ అని గట్టిగా అరిచాడు. ఆయనకి వినపడలా, తాదాత్మ్యతలో ఉన్నాడు అభిషేకంలో. కోపం వచ్చి ఒక్క తన్ను తన్నాడు ఆ క్షీరఘటాలని, దేవాలయాన్ని. ఈశ్వరాభిషేకం చేస్తున్న పాత్ర తన్నాడు, ఆలయాన్ని తన్నాడు. ఈ కాళ్ళు ఉండకూడదు. ఉంటే తండ్రి రాబో కాలంలో చాలా దోషం పొందుతాడు. కాబట్టి శిక్ష ఇక్కడే పడిపోవాలని ఆ పిల్లవాడు గొడ్డలు ఒకటి పట్టుకొస్తుండేవాడు. ఏదైనా ముళ్ళకంపలు అవి అడ్డొస్తే ఆవుల్ని గీరితే అవి పట్టి నరకడానికి ఆ గొడ్డలు తీసి తండ్రి 2 కాళ్ళు నరికేశాడు. తండ్రి కింద పడిపోయి రక్తస్రావమై చనిపోయాడు. ఆ శివలింగంలోంచి, సైకతలింగంలోంచి నందీశ్వరుడి మీద కూర్చున్న పార్వతీ పరమేశ్వరుడు ఆవిర్భవించారు. నాయన, వేదం యొక్క శక్తిని నిరూపించావు, నా మీద ఇంత భక్తితో ధర్మాన్ని నడిపావు, కాబట్టి నీకు నా కుటుంబంలో 5వ సభ్యుడిగా స్థానం ఇస్తున్నాను. ఏ ఇంటనైనా సరే యజమాని తినగా మిగిలిన పదార్థాన్ని తినడానికి సహజమైన హక్కు ఒకరు ఇవ్వకుండా వచ్చేది ఎవరికి అంటే భార్యకి. భర్త తిన్న విస్తరి పరమేశ్వరోచ్ఛిష్ట పాత్ర ఎవరికి? ఒక్క భార్యకి. భర్త తిన్న పాత్రని ఎంగిలి అన్న ఆడది సువాసిని పూజకు అనర్హురాలు. అసలు యథార్థానికి ఇవాళ ఎలా చేస్తారో తెలుసా? భోజనం భర్తగారికి భోజనం పెట్టి భర్తగారు భోజనం చేసిన పాత్రలో భార్య తింటుంది. ఇవాళ వరలక్ష్మీ వ్రతం నాడు ఏ వ్రతం చేసినా దాని చేత లక్ష్మీదేవి యొక్క కృప కలుగుతుంది. అంతేగాని ఆయన తిన్నది ఎంగిలనుకున్నది సువాసిని పూజను వరలక్ష్మీదేవి అనుగ్రహాలు ఎందుకు దొరుకుతాయి? ఏ లక్ష్మీదేవి అంతటిది ఆయన పాదాల దగ్గర కూర్చుని ఒత్తింది. ఆయనేం ఎప్పుడైనా అడిగాడను నా పాదాల దగ్గర కూర్చో అని చెప్పాడు. విష్ణువు గుండెల్లో పెట్టుకున్నాడు. ఆవిడ తనంత తాను పాదాలు ఒత్తింది. అంత అనుగమిస్తుంది కాబట్టి గుండెల్లో పెట్టుకున్నాడు. వ్రతం చేసిన నాడు కూడా నీ భర్త ఉచ్ఛిష్ట పాత్రలో అన్నం తినడం నీకు రాదు. నీకు వరలక్ష్మి వ్రతకల్పం యొక్క అనుగ్రహం వచ్చేయమంటే ఎక్కడి నుంచి వస్తుంది? అంటే భక్తితో చేసిన వాళ్ళకు వస్తుంది, నే కాదంటారు. తెలియక చేస్తే ఏముంది, వచ్చే ఏడాది చేసుకుంటారు. తెలియక చేసింది దోషం కాదు. కాబట్టి భర్త పరమేశ్వరుడు. దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురు తం నిత్యమనురక్తాస్మి యథారూపాం సుమర్చల అంటుంది సీతమ్మ సుందరకాండలో. నా భర్తయే నాకు దైవం, ఉన్నవాడా లేనివాడా నాకు అనవసరం. రాజ్యం పోయిందంటామే, రాజ్యం పోయినా దీనోవా రాజ్యహీనోవా, దీనుడైనా రాజ్యహీనుడైనా నా భర్త నాకు పరదైవం అందాడు. కాబట్టి ఆ భర్త తినగా ఏదైనా మిగిలిందనుకోండి, దానికి ఇంకా పునర్నివేదనలు ఉండవు. భార్య కూర్చుని పరిశేచనం అది ఏం చేయదు. ఈశ్వరోచ్ఛిష్ట పాత్ర, ఈశ్వరుడు తినగా మిగిలిన దాంట్లో తను పెట్టుకు తినేసింది కలుపుకుని. కాబట్టి ఆమె నిత్యప్రసాద స్వీకారం చేస్తుంది. అది ఆడదాని అదృష్టం సుమంగళికి. మగవాడికి అది లేదు. వాడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చొక్కా బనీని విప్పి పరిశేచనం చేసి 5 మాటలు వ్యాహృతులు పుచ్చుకుని జాగ్రత్తగా గోవిందనామం చెప్పుకుంటూ భోజనం చేస్తే వాడు యజ్ఞం చేసిన ఫలితం ఇస్తారు. అక్రమాల మాటలు అన్నీ మాట్లాడుతూ, టీవీ చూస్తూ, రిమోట్ నొక్కుతూ, పిచ్చి మాటలు మాట్లాడుతూ భోజనాలు చేస్తే కుక్క తిన్నట్టు వేస్తారు ఫలితం. నేను యథార్థం చెప్తున్నాను, నేను వేదంలో ఉన్న మాట చెప్తున్నాను. ఏది ఎలా చెయ్యాలో అలా చెయ్యాలి, అంతేగాని లేకపోతే ఎందుకు భోజనం? అందుక మనుష్య భోజనం, అందుక బ్రాహ్మణ భోజనం, అందులో ప్రత్యేకంగా ఒళ్ళు దగ్గర పెట్టుకు చేస్తేనే బ్రాహ్మణ భోజనం. కాబట్టి
ఆ తల్లికి దక్కుతుంది. యథార్థానికి పార్వతీదేవి తినాలి. పరమశివుడు తినగా మిగిలిన పదార్థం ఏదున్నది పార్వతీదేవి యొక్క సహజమైన హక్కు. అది భర్తగారు రాసిచ్చారండి మీకు, ఎక్కడైనా రిజిస్ట్రేషన్ అయిందా అని అడగకూడదు. పెళ్ళవగానే భార్యకు ఆ హక్కు వస్తుంది. ఆయన ఎంత మహితాత్ముడా కాదా అనవసరం, ఆయన ఆమెకు దైవమే. కాబట్టి పార్వతీదేవి తినాలి. కానీ పరమశివుడు చాలా విచిత్రమైన వరాన్ని ఇచ్చాడు. నాయనా, నీ భక్తికి మెచ్చుకున్నాను కాబట్టి విచార శర్మ, ఇవాళ నుంచి నీకు ఒక పేరు పెడుతున్నాను. నీ పేరు చండుడు, చండీశ్వరుడు. ఎందుకో తెలుసా? చండుడు ఎందుకో తెలుసా? నువ్వు చాలా కోపంగా ఉంటావు. ఏమిటో తెలుసా కోపం? ఎప్పుడు నా గురించే ధ్యానం చేస్తుంటావు. తండ్రి కాళ్ళే నరికేశావు, ఎప్పుడు నా గురించి ధ్యానం చేసుకుంటూ నా గుడి పక్కనే కూర్చుంటావు సోమసూత్రం దగ్గర. నా ప్రసాదం ఎవరు పట్టుకెళ్ళాలన్నా నీ దగ్గరికి రావాలి, చిటిక వెయ్యాలి. ఆయనకి చెవుడు అంటారు, మహాదోషం అదొకటి. ఆయన ధ్యానంలో ఉంటాడు, చిటిక వేస్తే కళ్ళు విప్పుతాడు. ఎందుకురా నా ధ్యానం పాడు చేసావు అంటాడు. అరటిపళ్ళు చూపించాలి. అరటిపళ్ళు అంటే ఏది ఇస్తే అది, కొబ్బరి చెక్క ఇస్తే కొబ్బరి చెక్క. అయా శివప్రసాదం మీ అనుగ్రహంతో తీసుకెడతాను, ఎందుకంటే ఇది మీకు దక్కాలి. కానీ నేను తీసుకోనా అండి, మీరు ఇస్తే తీసుకుంటాను, తీసుకో అంటాడు. అంతేగాని శివప్రసాదం ఇంటికి తీసుకురాకూడదండి. గోడ మీద పెట్టేయడం, ఆ గొప్పుల మీద పెట్టేయడం, ఇలాంటి పిచ్చ పనులు చేయకూడదు. శివప్రసాదం ఇంటికి తెచ్చుకోవాలి. కాబట్టి అది చండీశ్వరుని యొక్క అనుమతితో తెచ్చుకోవాలి. అంతేకాని చండీశ్వరుని అనుమతి లేకుండా తిన్నగా ఇంటికి ప్రసాదం తీసుకురాకూడదు. అది పరమశివుడు ఇచ్చిన అధికారం. సర్వజ్ఞుడు శంకర భగవత్పాదులు, కైలాస శంకరుడు, కాలడి శంకరుడు. ఆయనకి తెలియని రహస్యమే ఉంది. కాబట్టి ఆ భోజన పాత్రలో మిగిలిపోయిన పదార్థములు ఏవున్నాయో అవి చండీశ్వరుడు తినాలి, మేం తినకూడదు. తినకూడదు అంటే మరి చూస్తే తప్పే ఉందండి అంటే, యుద్ధం చేసి వచ్చిన వాడికి ఆకలేస్తూ ఉంటుంది. ఆకలేస్తున్నవాడు చూసినప్పుడు అబ్బా ఎంత బాగుందో బూరి అన్నాడు అనుకోండి, తినేసినట్టే సగం. అప్పుడు శివుడు ఇచ్చిన వరాన్ని ఉల్లంఘించిన దోషం వస్తుంది. అందుకని చూడరు. అమ్మో ఆకలి మీద గబుక్కుని చూస్తే తినబుద్ధేస్తుందేమో, అది చండీశ్వరుడికి ఇచ్చాడు మా నాన్న. అందుకని వాళ్ళు నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై. విముఖై ఇంకో మాట. వాళ్ళు అనుకున్నారట, మనుష్యుడిగా పుట్టి శివ కుటుంబంలో 5వ వాడయ్యాడు. మేము మా అదృష్టం చేత పార్వతీ పరమేశ్వరులకు కొడుకుని నేను సుబ్రహ్మణ్యుడు. ఆ పరదేవతానుగ్రహం చేత చింతామణి గృహంలో కొంతవరకు వెళ్ళగలిగిన 3 లోకములకు అధిపతిని నేను ఇంద్రుడు. ఆమెకి నాకు తేడా లేనివాడిని నేను విష్ణువు. కాబట్టి పొందినవాడాయన, సహజముగా ఉన్నవాళ్ళం మేము. కాబట్టి పొందినవాడికి పొందిన అదృష్టాన్ని వదిలిపెట్టాలి. అంతేకాని మేమే దాన్ని పూజ చేసుకుంటే స్వతంత్రత చూపించినట్టు అవుతుంది. అందుకని విముఖై వదిలిపెట్టారట. అది వాళ్ళ యొక్క విచక్షణాజ్ఞానం. దాని చేత పూజాస్థానములు వాళ్ళ గౌరవాలను ఎలా చూపిస్తున్నారో చూడండి. శంకరుడు వచ్చిన వాళ్ళ సంస్కారం కూడా చెప్తున్నారు. కాబట్టి నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై అంటే ఇప్పుడు ఏమైంది అర్థం? పరమశివుడు భోజనం చేసేసాడా లేదా? ఆయన భోజనం చేసేశారు. ఆయన భోజనం అయిపోయింది అని అర్థమైపోతుంది. ఇంకా మిగిలింది చండీశ్వరుడు తినేయాలి. అక్కడ ఉన్నది పరమశివుడి భోజనం అయిపోయింది అంటే గుర్తేమిటి? ఆ లోపల ఉన్న ఇల్లాలు ముందు భర్తకి పెట్టి తాను తింటుంది. ఎందుకని? ఆమెయా లోకాలకి పెట్టేది ఆయన? యథార్థానికి ఆమెయే, ఆమె భవానీ. కాబట్టి ఆమెయే అన్నం పెడుతుంది. అన్నపూర్ణాష్టకం ఆవిడిదే కదూ. నిత్యానందకరీ వరా భయకరీ సౌందర్య రత్నాకరీ నిర్దూతాఖిల ఘోర పాపనికరీ ప్రత్యక్ష మాహేశ్వరి ప్రళేయా చలవంశ పావనకరీ కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి అని కదా శంకర భగవత్పాదులు. ఆమె ఒకళ్ళకి కాదు అన్నం, అందరికీ పెడుతుంది. నేను ఏదో నాతో పాటు ముఖ్యంగా ఉన్న వాళ్ళని కాకినాడ నుంచి నాతో పాటు 5గురు వచ్చారనుకోండి. 5గురం ఏదో మధ్యాహ్నం వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాను అనుకోండి. వెళ్తే ఆవిడ కోటేశ్వరారు మీకు ఒకరికే పెడతామండి, అలా మిగిలిన వాళ్ళకి పెట్టమండి అనుకోండి. నేను తింటానా? నేను తిన్ను కదా. నేను వచ్చాను అంటే నా పరివారానికి కూడా పెడితేనే నేను తింటాను. శంకరాచార్యుల వారి ఉదార హృదయం ఎక్కడుందో తెలుసా? ఆయన అన్నారా, మనమైతే కాశీ వెళ్ళి అంటాం, అమ్మ నాకు అన్నం పెట్టే, నేను కడుపు నిండా బతికున్నన్నాళ్ళు తినాలే అంటాం. ఆయన అలా అనలేదు. మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర. అమ్మ మాకు అమ్మ పార్వతి, మా నాన్నగారు పరమశివుడు.
బాంధవా శివభక్తాశ్చ, ఈ 3 లోకములలో ఉన్న వాళ్ళందరూ కూడా నా బంధువులు, శివభక్తులు. కాబట్టి ఆ అమ్మ ఆ అయ్య బిడ్డలే పిపీలికాది పర్యంతం. అప్పుడు నా కుటుంబ సభ్యులు కారు వాళ్ళందరూ, ఆ అమ్మ అయ్య పిల్లలమే వచ్చాం అందరం. బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం, 3 లోకాలు నా ఇల్లు. కాబట్టి ఆ 3 లోకాల్లో ఉన్న వాళ్ళం కలిసి వచ్చాం, అన్నం పెట్టు. శంకరా నీకు ఒకడికే పెడతానంటుంది అమ్మ. అప్పుడు 3 లోకాలకి అన్నం పెట్టాలి. ఒక్క శంకరాచార్యుల వారి మాట కోసం, అర్హత ఉన్నా లేకపోయినా పెడుతుంది ఆవిడ. ఇది శంకరుల యొక్క ఔదార్యం అంటే. ఒక్క అన్నం తింటూ కూర్చుంటే సరిపోతుందా? జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. అన్నం తినడం కాదు, జ్ఞానము వైరాగ్యము కూడా రావాలన్నారు శంకరాచార్యుల వారు. కాబట్టి అన్నం పెట్టే అమ్మ తన ముందు తినేయకూడదా? ఏం తప్పు? శంకరుడు ఏం పట్టించుకుంటాడు? ఆయన నువ్వు తినేసావా, అయితే నేను తిన్నావు, నేను ఇంకో చోటుకి వెళ్ళిపోతాను అంటాడా? ఆయన ఏం అండవు. మరి ఎందుకు ఆవిడ తినదు? అది పాతివ్రత్యం. అది తనకి తాను వేసుకున్న కట్టుబాటు. ఎవరు? సకల చరాచర ప్రపంచాన్ని శాసించగలిగిన తల్లి. ఏ తల్లి ఆ బ్రహ్మకోటి జనని, సమస్తమైనటువంటి పిపీలికాది పర్యంతమునకు తల్లియో, ఏ తల్లి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి, కన్ను తెరిస్తే సృష్టి, కన్ను మూస్తే లయమవుతాయో, అటువంటి తల్లి పరమశివుడు తినకుండా తాను తినదు, ఆయన తినాలి. అది పతివ్రతాధర్మం. ఇప్పుడు ఆవిడ తిందా? ఆయనకి పెట్టిన తరువాత ఆమె తినేసిందనే గుర్తు. ఇంకా అమ్మవారు తిందా అని అడగకూడదు. ఆయన తినేసిన ఉచ్ఛిష్ట పాత్ర అక్కడ ఉన్నది, అమ్మవారు కూడా లోపల భోజనం చేసేసింది అని గుర్తు. అంటే ముందు శంకరుడికి అన్నం పెట్టింది, అక్కడ ఆ భోజనోచ్ఛిష్ట పాత్ర ఉన్నది. ఒకవేళ ఇంకా అమ్మవారు అన్నం తినకపోతేనండి దోషం ఏమైనా ఉందా? ఇప్పుడు ఇంకా ఆవిడ తినలేదు, ఏమైనా దోషం వచ్చిందా? రాలేదు. అదే అమ్మవారు అన్నం తినేసింది, శివుడు తినలేదు, దోషం వచ్చిందా రాలేదా? చెప్పారా శంకరాచార్యుల వారి విషయాలు ఎక్కడైనా? ఇది నాటకీయత అంటే. చెప్పకుండా మనకి చూపించడం, చెప్పకుండానే మనకి ధర్మాన్ని నేర్పడం, అది శంకర భగవత్పాదుల యొక్క సాహిత్యం. కాబట్టి నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై. శంకరుడు నిజానికి ఆయనకి పట్టించుకునేటంత సమయం ఏమి ఉండదు ఆయనకి. ఎందుకో తెలుసా? ఆయన మహాజ్ఞాని. మహాజ్ఞాని అయిన వాడికి పక్కనే ఉండే లక్షణం ఏమిటంటే శాంతం. కాబట్టి ఆయన ప్రశాంతంగా ఉంటాడు. ఒకవేళ ఆవిడ ఎంతకీ పెట్టకుండా ఆవిడే తినేస్తూ కనపడింది అనుకోండి, అదేంటే నువ్వు తినేస్తున్నావు నాకు పెట్టలేదని ఆయన ఏం అడగడు. ఆయన ఒకవేళ ఇంకా వంట అవ్వలేదండి అందనుకోండి, నేను పూజ చేస్తున్నాను ఇవాళ, మీరు ఎలాగో చేయరు, నేను చేసుకుంటూ ఉంటాను, అందుకని అన్నం వండలేదు ఇంకాను అందనుకోండి, ఆయన ఏమీ అంటాడు. ఆయన పక్కింటికి వెళ్ళి భవతి భిక్షాందేహి అంటాడు. అన్నపూర్ణ భర్త పక్కింటికి వచ్చి భిక్ష అడుగుతున్నాడు. ఎవరికి సిగ్గుచేటు? ఏ ఇంట భర్త తినడానికి ఇల్లు విడిచిపెట్టి ఇంకొక చోట తినడానికి వెళ్ళాడో అది భార్యకి సిగ్గుచేటా కాదా? భార్య యొక్క ప్రధానమైనటువంటి ధర్మం ఏది అంటే భర్తకి వడ్డించుకోవడమే. అంతకన్నా గొప్ప ధర్మం ఏముంది ఇంకా లోకంలో? ఆయనకి పెట్టడమే, పరమేశ్వరుడికి పెట్టడం. అది ఆమె సహజ హక్కు, దాన్ని కాదనగలిగిన వాళ్ళు లేరు. ఆయనకి పెట్టింది అంటే ఏదో అన్నం పెట్టింది కాదు, ఆవిడ పాతివ్రత్యం అంత గొప్ప. కాబట్టి ఆ తల్లి అన్నం పెట్టి ఉన్నది కాబట్టి లోపల ఉన్నది. ఇప్పటి వరకు పరదేవత ఎక్కడైనా కనపడిందా అసలు శ్లోకంలో? ఎక్కడా కనపడలేదు. ఎవరు కనపడుతున్నారు? మిగిలినవన్నీ కనపడుతున్నాయి. ఆవిడ ఎంత గొప్పదో వాళ్ళు విప్పని కవచం బట్టి తెలుస్తోంది, వాళ్ళు పరిగెత్తుకు రావడం బట్టి తెలుస్తోంది, శివుడు అన్నం తినేయడం బట్టి తెలుస్తోంది, చండీశ్వరుడికి తనకి రావలసిన హక్కు విడిచిపెట్టేయడంలో తెలుస్తోంది. తన బిడ్డడిగా ఆదరించి ఆయన కొడుకుగా స్వీకరించారంటే నేను కొడుకుగా స్వీకరించానని అన్నం విడిచిపెట్టేసిందంటే. అంత పరదేవత కూడా అంగీకరించనిది ఏమిటో తెలుసా? తను తినవలసిన అన్నాన్ని కొడుకుగా చండీశ్వరుడు తిన్నా ఒప్పుకుంటుంది, కానీ ఒక్కదాని విషయంలో మాత్రం రాజీ పడదావిడ. నా భర్త ఇంకొకరికి కూడా అంటే ఆవిడ ఒప్పుకోదు. సరోషా గంగాయాం, కళ్ళు ఎర్రబడిపోతాయి అంతే. ఎప్పుడైనా గంగ నేను కూడా ఆయనకి భార్యనని చూసిందో ఆమె కన్నులు ఎర్రబడతాయి, అక్కడ భాగాలు ఇవ్వదు ఆవిడ. అది ఆవిడ పాతివ్రత్యం. పోన్లేండి దానికేముంది అందనుకోండి, ఇంకేం పాతివ్రత్యం. కాబట్టి ఎక్కడ కన్నెర్రబడాలో అది చెప్తారు శంకరాచార్యుల వారు.
నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై. కాబట్టి ఆ తల్లి పరమేశ్వరునకు భోజనం పెట్టేసింది. అది ఆమె యొక్క పాతివ్రత్యాన్ని నిరూపణం చేస్తుంది. ఎందుచేత అంటే, ఎందుకండి శంకరాచార్యుల వారు ఇన్ని కోణాలలో తీసుకొచ్చి ప్రత్యేకంగా పాతివ్రత్య లక్షణాన్ని గొప్పగా ఉద్దీపింపచేయడం అంటే, మీరొక్కటి బాగా గుర్తుపెట్టుకోవాలి. రామాయణంలో రామచంద్రమూర్తి ఒక మహాధర్మాన్ని చెప్తాడు. ఎన్ని లక్షణాలు ఉండనివ్వండి ఆడదానికి, భర్తుక్కిల పరిత్యాగో నృశంసః కేవలం స్త్రియా సభవత్యన కర్తవ్యం మనసాపి విగర్హితం. భర్తని పనికిమాలిన వాడన్న దృష్టితో ఏ కోణంలోనైనా విడిచిపెట్టి తాను గొప్పదాన్నని నిలబడగలిగిన స్త్రీ ముఖం కూడా చూడవద్దు, ఆమె పూజార్హురాలు కాదు అని రామచంద్రమూర్తి తీర్పు అయోధ్యకాండలో. తానెంత గొప్పదైనా భర్త గౌరవాన్ని చెప్తుంది పార్వతీదేవి. అది ఆమె యొక్క గొప్పతనం, అది ఆమె సౌందర్య లహరి. అందుకే ప్రతి శ్లోకంలో ప్రవహిస్తుంది అంతర్లీనంగా, అందుకని సౌందర్య లహరి. కాబట్టి నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై. ఇప్పుడు విశాఖేంద్రోపేంద్రో శశి విశిద కర్పూర చకలా. వాళ్ళు సుబ్రహ్మణ్యుడు, ఇంద్రుడు, ఉపేంద్రుడైన విష్ణువు ముగ్గురు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎవరి దగ్గరికి? జగన్మాత దగ్గరికి వచ్చారు. ఆవిడ కుర్చీలో కూర్చుంది. ఆవిడ ఏం చేస్తోంది? తాంబూల చర్వణం చేస్తోంది. తాంబూల చర్వణం చేస్తున్నటువంటి ఈ శ్లోకానికి వ్యాఖ్యానం చేశారు పరమాచార్య ఒక చోట. ఆయన వ్యాఖ్యానం అంటే నా ఉపన్యాసంలో ఉండదు, అలా చెప్పరు ఆయన. 4 మాటలు చెప్పి కళ్ళు మూసుకుంటారు, మళ్ళీ చెప్తారు, మళ్ళీ కళ్ళు మూసుకుంటారు, మళ్ళీ చెప్తారు. ఆయన ఈ ముగ్గురు వెళ్ళేటప్పటికి పరదేవత తాంబూలం నవ్వులుతోంది. భోజనం చేసిందా అని అన్నారు. ఆవిడ తాంబూలమే తింటుంది అని కళ్ళు మూసుకుని పెద్ద నవ్వు నవ్వారు. ఆయనకు అర్థమైంది దాని రహస్యం ఏమిటో. తాంబూలమిచ్చుట అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? సర్వమంగళప్రదము. ఆమె పేరే సర్వమంగళ. అందుకే చూడండి, తాంబూలాలు ఇచ్చుకున్నారండి అంటే, తాంబూలాలు ఇచ్చుకున్నారండి అంటే ఏమిటంటే బంధుత్వం కలిసింది. అవతల వైపు ఎంతమంది ఉన్నారో అంతమంది నీకు బంధువులు అవుతారు. నీ ఇంటికి కోడలు వస్తోంది, నీ వంశం పెరగబోతోంది. ఇన్ని మంగళములకు కారణం చెప్పవలసి వస్తే తాంబూలంతోటే. మహాపండితుడు, మహాజ్ఞాని లేదా పరమ భక్తి తత్పరుడు మీ ఇంటికి వచ్చాడనుకోండి, గౌరవింపబడ్డాడు అనడానికి గుర్తు ఏమిటంటే మొట్టమొదట తాంబూలం చేతిలో పెట్టి గడప దాటించాలి. తాంబూలం అంటే డబ్బులని మీరు అనుకోకూడదు. 3 ఆకులు, 2 వక్కలు, 2 పళ్ళు చేతిలో పెడితే తాంబూలం. అందుకే ఎక్కడ ఆ భగవత్ తేజస్సు కనపడుతుందో అక్కడ వెంటనే తాంబూలం ఇమ్మంటారు. మీకు ఈ ధర్మం కనపడాలంటే మీరు కావ్య పురాణములను చూడాలి. మహాభారతంలో విరాట పర్వంలో విరాట మహారాజు గారు కూర్చున్నాడు. ధర్మరాజు వచ్చి కంకుభట్టునని పరిచయం చేసుకున్నాడు. తాంబూలం ఇవ్వలేదు, కూర్చోబెట్టుకున్నాడు. అర్జునుడు, భీముడు వచ్చాడు, నేను వలలుండన్నాడు, వంటశాలకు వెళ్ళమన్నాడు, తాంబూలం ఇవ్వలేదు. అర్జునుడు వచ్చాడు, వచ్చి నిలబడ్డాడు. ఎవరు నువ్వు అన్నాడు. నేను పేడివాణ్ణి, అంతఃపురకాంతలకి నృత్యం నేర్పుతానన్నాడు. తేరిపారి చూశాడు. పేడివాడి అంటున్నావు, పేడివాడికి తేజస్సు ఉండదు, నీ యందు అపారమైన తేజస్సు కనపడుతోంది, మామూలు తేజస్సు కాదు. ఎందుకని? ఆయన గాంధీవం పట్టుకుంటాడు. గాంధీవం పట్టుకున్న గాంధీవము యొక్క వింటి నారిని టంకారం చేసిన కొన్ని వేల మంది నెత్తురుకొక్కు చచ్చిపోతారు. దాని కాంతి అలా ఉంటుంది. అటువంటి గాంధీవాన్ని ఎప్పుడూ పట్టుకుంటాడు. అలా పట్టుకోగలిగిన వాడు కాబట్టి ఆయన తేజస్సు అలా ఉంటుంది. దాన్ని ఎవరు దాచగలరు? నివురు కప్పిన నిప్పు. ఇంత తేజోమూర్తివి పేడివాడివా? అనుమానం వచ్చింది. నీ తేజస్సు సత్కరింపబడాలన్నాడు ఆయన. ఉత్తరని పిలిపించి తాంబూలం ఇచ్చి నమస్కరించి లోపలికి తీసుకెళ్ళాడు. మీరు విరాట పర్వం చూస్తే కంకుభట్టుకు కూడా దక్కల ఈ అదృష్టం. ఒక్క అర్జునుడికి, బృహన్నలగా వచ్చిన అర్జునుడికి తాంబూలం ఇచ్చారు. మీరు చూడండి, స్వామి హనుమకి తమలపాకులతో పూజ చేస్తారు. ఎందుకు ఆయనకి తమలపాకుల పూజ? వెంకటేశ్వర స్వామి వారికి చేయరు, ఆయనకే చేస్తారు. కారణం ఏమిటో తెలుసా? ఆయన యందు ఎంత గొప్ప గొప్ప ఉంటాయి లోకంలో. ఏదైనా ఒక విషయంలో చిట్ట చివరి హద్దు చెప్పవలసి వచ్చిందనుకోండి, హనుమయ్యే. వినయము ఆయనే చిట్ట చివర, పరాక్రమము ఆయనే,
ఆయన్ని మించిన పరాక్రమం లేదు. గురుభక్తి, ఆయన కన్నా గొప్పవాడు లేడు. ఏది చెప్పండి ఆయనే. వేగము ఆయనదే, నిశ్చలత ఆయనదే. మీరు ఏం చెప్పండి ఆయనే. ఆయన పరాక్రమమా మీరు చెప్పలేరు. ఇంకా అర్ధయిత్వా పురీం లంకాం అభివజ్జ మైథిలీం అంటాడు. చేతులతో కాళ్లతో తొక్కి చంపేస్తానంటాడు. ఆయన యొక్క వేగమా మనోజమం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వరదయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆయన బుద్ధ అసలు చెప్పలేం, అంతటి బుద్ధిమంతుడు. ఆయన వినయమా సూర్యభగవానుడి దగ్గర విద్య నేర్చుకున్నాడు. ఆయన సూర్యభగవానుడి దగ్గర విద్య నేర్చుకున్నవాడు గురువుగారి పక్కన సమానంగా కూర్చుని వినకూడదు, గురువుగారితో సమానంగా నడుస్తూ వినకూడదు, గురువుగారికి పృష్ఠభాగం చూపించి వినకూడదు, గురువుగారికి అభిముఖంగా తిరిగి నమస్కారం చేస్తూ వినాలి. అది తిన్నగా ఎదురుగుండా ఉండకూడదు. కుడిభుజం వైపుకి గురువుగారు ఉండాలి, ఎడం భుజం వైపుకి ఉండకూడదు. అలా వినాలి. సూర్యుడా ఆధారం లేని ఆకాశంలో ప్రయాణం, తేజస్స పెరిగిపోతుంది, విపరీతమైన గాలి, స్వరం తప్పిందా వేదం పోతుంది. అటువంటి చోట నిరాధారమైన ఆకాశంలో సూర్యుడు అభిముఖంగా వెడుతుంటే తను పక్కన నిలబడకుండా పృష్ఠభాగం చూపించకుండా వెనక్కి అడుగులు వేస్తూ చెవి ఒగ్గి వేదం నేర్చుకున్నాడు. ఆయన వినయం అటువంటిది. ఆయనతో సమానమని మీరు ఎవరిని చెప్పగలరు? ఎంత వేగం ఉందో అంత నిశ్చల భక్తి, ఎంత శక్తి ఉందో అంత బ్రహ్మచర్యం. అన్నిటిలోనూ ఆయనని మించిన వాడు లేడిక. అంతటి మహానుభావుణ్ణి వీర శబ్దం వేస్తారు. ధర్మవీర, దానవీర, దయావీర. అందుకే వీర వెంకట సత్యనారాయణుడు అంటారు. ఆ వీరరసమున్నవాడు కాబట్టి అటువంటి వారిని తమలపాకుల చేత పూజ చేస్తారు. వారిని పూజ అంటే తమలపాకులే, ఇంకొక పూజ ఉండదు. ఆ ఆకుల చేత పూజ అంటే మీకు విశేష గౌరవం ఇచ్చామని గుర్తు. అందుకే హనుమకి తమలపాకులతో పూజ, సింధూర పూజ. సింధూర పూజ ఎందుకు హనుమకి? సీతాదేవి ఒకప్పుడు సింధూరం తీసి ఇక్కడ ఇలా పెట్టుకుంది. హనుమ వచ్చి అడిగారమ్మా, ఇక్కడ కదా పెట్టుకోవాలి, ఇక్కడ ఎందుకు పెట్టుకుంటున్నావు అన్నారు. ఆవిడంది, సువాసిని భర్త యొక్క లక్ష్మీ స్థానం, అందుకని ఇక్కడ పాపటకి ప్రారంభ స్థానమునందు బొట్టు ఉండాలి, లేకపోతే భర్తకి కలిసి రాదు. నా భర్తకి కలిసి రావాలని ఇక్కడ బొట్టు పెట్టుకున్నాను హనుమా అంది. అమ్మా నువ్వు ఇక్కడ పెట్టుకుంటేనే నా స్వామికి కలిసి వస్తే నేను ఒళ్ళంతా రాసుకుంటానమ్మా అని సింధూరం రాసుకున్నారు. ఆయన భక్తి అటువంటిది. అందుకని సింధూర పూజ. సింధూర పూజతో మొదటివాడికి పూజ, చివరివాడికి పూజ, ఇంకెవరికి లేదు. మొట్టమొదటి పూజ విఘ్నేశ్వరుడికి. అందుకే ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూరపూరపదిశోభిత గంటయుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండ నచండ దండ మాకండలాది సురనాయక బృందవంద్యం. ఆయన చెక్కిళ్ళకి సింధూరం రాస్తారు. గణపతి మూర్తి చెక్కిళ్ళకి సింధూరం రాయకుండా ఉంచకూడదు, ఎప్పుడు సింధూరం రాయాలి. అందుకని సింధూరపూరపదిశోభిత గండయుగ్మం అని పేరు ఆయనకి. మొదటి పూజ వినాయకుడికి, చివరి పూజ హనుమకి. ఆయనకి సింధూర పూజే. పవమానాసుతుడు పట్టు పాదార విందములకు నీ నామా రూపములకు జయ జయ మంగళం అన్నాను అనుకోండి, అయిపోయిందని గుర్తు హనుమ. అందుకని సింధూర పూజ. తమలపాకుల పూజ, వీరులకు తమలపాకులతో పూజ చేస్తారు. ఇప్పుడు ఆ తల్లి తాంబూల చర్వణం చేస్తోంది. వెనక్కి రండి. అమ్మవారు శ్లోకంలో లోపల తాంబూల చర్వణం చేస్తుంటే వీళ్ళు ముగ్గురు పరిగెత్తుకెళ్ళారు. అమ్మ కుర్చీలో కూర్చుంది. పిల్లలు చూడండి, ఫస్ట్ మార్క్ వచ్చిందనుకోండి, అమ్మకి చెప్పాలని పరిగెత్తుకుంటూ వచ్చి షూస్ ఇప్పేసి ఇంకా సాక్స్ తోటి ఆ బ్యాగ్ విప్పి ఇలా ఓ పక్కకి విసిరి పారేసి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ కూర్చున్న కుర్చీ దగ్గర మోకాళ్ళ మీద కూర్చుని ఆయాస పడిపోతూ అమ్మ 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 ఫస్ట్ మార్క్ వచ్చేసిందమ్మా అని చెప్పాలని వచ్చి కూర్చుంటాడు. వాడికి ఇంకా తాంబూలం అంటే ఏమిటో తెలియదు, కొత్త, మొట్టమొదటిసారి చూస్తున్నాడు. అమ్మ తాంబూలం వేసుకుని నవ్వులుతోంది అనుకోండి, అమ్మ నోరంతా ఎర్రగా ఉంటుంది. వాడు చెప్దామనుకున్నది మర్చిపోయి అమ్మ అమ్మ నీ నోరేంటమ్మా అంత ఎర్రగా ఉంది, ఏం తింటున్నావు అమ్మా అంటాడు. ఆ పిల్లవాడికి ఉండే చాపల్యం అది. అమ్మవారి దగ్గర ఈ ముగ్గురు పిల్లలే. సుబ్రహ్మణ్యుడు సరే కొడుకు, కోరి కన్న కడుపు ఆవిడది. ఎందుకంటే సుబ్రహ్మణ్యుడు నేను పార్వతీదేవి స్పర్శతో పుట్టనుగాక పుట్టనన్నాడు ఆయన. ఎందుకని సనత్కుమారుడు ఆయన, మహాజ్ఞాని. ఆయన ఓసారి బొంత కుట్టుకుంటుంటే పరమేశ్వరుడు వెళ్ళి నీకు వరం ఇస్తానన్నాడు. ఆయన అన్నాడు నువ్వు నాకు ఇచ్చేది నీకే ఇస్తాను కోరుకో అన్నాడు. అంటే పరమశివుడు అన్నాడు ఇంతటి మహాజ్ఞానివి నాకు కొడుకై పుట్టన్నాడు. అంటే ఆయన అన్నాడు నీకే కొడుకు అవుతానన్నాడు.
పార్వతీదేవి ఏమిటి నీకే అంటే ఏమిటి, నీకే అంటే నాకు కూడా అంది. ఆయన అన్నాడు, అమ్మ అలా నాకు అది కుదరదు, నువ్వు ఎంత జగన్మాతవైనా నేను గర్భవాసం చేయను, యోని సంభవుణ్ణి కాను, అందుకని నీ కడుపులో నేను పడుకోనన్నాడు. అదేమిట్రా నాయన, నీ వంటి వాడు నా కొడుకు కాకపోతే అలా అవ్వవలసిందే అందావిడ. అయితే ఓ రాజీకి వద్దాం, నువ్వు ఒకనకొకప్పుడు శరవణ తటాకంగా రూపాంతరం చెందావు నీటి సరస్సుగా హిమాలయ పర్వతం మీద, అందులో పడి బయటికి వస్తాను, అందుకని నా పేరు శరవణ భవ, ఆయన మంత్రం కూడా అదే. అందుకని నీ తటాకంలో పడి పైకి వస్తాను కాబట్టి, నీ శరీరము తటాకమైంది కాబట్టి నీ కడుపులోంచి పైకి వచ్చినట్టే, కడుపులో పడుకోమని అడక్కవు అన్నాడు. కోరి కోరి తనకి కొడుకుగా వరించింది ఆవిడ. నా కొడుకుగా పుట్టరా అని అడిగింది కాబట్టి ఆయనకి సుబ్రహ్మణ్యుడు ఆమె కుమారుడు. అందుకని ఆవిడ దగ్గరికి వచ్చేటప్పటికి పుత్రభావనతో కూర్చొని అమ్మ నోటి వంక చూస్తాడు. ఇక రెండవ ఆయన విష్ణువు కొడుకు ఎలా అవుతాడండి? ఇప్పటిదాకా మీరు నారాయణ నారాయణి అన్న చెల్లెళ్ళు అన్నారు కదా, లలితా సహస్రంలో లేదు, కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. అమ్మవారి ఇలా అందోసారి అంటే వేలి చివర్ల నుంచి ఇటు 5 వేళ్లలోంచి దశావతారాలు పైకి వచ్చాయి. ఇప్పుడు ఆ 10 అవతారాలు అమ్మవారి కొడుకులా కాదా? విష్ణువు 10 అవతారాలు ఆవిడ కొడుకులే కాబట్టి విష్ణువు కొడుకు. ఇక ఇంద్రుడు చెప్పనే అక్కర్లేదు అసలు. ఆ శచీదేవి కోరి కోరి పూజ చేస్తే కొడుకు కాబట్టి ఐశ్వర్యం ఇచ్చింది ఆవిడ. కాబట్టి పులోమజార్చిత అని లలితా సహస్రంలో ఓ పేరు ఆవిడికి. కాబట్టి ఇంద్రుడు కొడుకు, కాబట్టి ముగ్గురు కొడుకులు కాబట్టి ఆవిడ జగజ్జనని అమ్మ. వాళ్ళు ఆమెని చూసేటప్పటికీ చిన్నపిల్లలు అయిపోతారు. ఆ కుర్చీ దగ్గర అటు ఇటు ముగ్గురు కూర్చుని కుర్చీ మీద చేతులేసి అమ్మ నోటి వంక చూశారు. అమ్మ నోరు ఎర్రగా ఉంది, చంద్రుడు ఏదో చిన్న 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 ముక్కలైనట్టుగా తెల్లగా నోట్లో ఉన్నాయి. ఏమిటి? కర్పూర కళికలు. అమ్మ ఎప్పుడు తాంబూలం వేసుకున్నా కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా. అసలు అమ్మవారికి ఇచ్చే తాంబూలం వేరుగా ఉంటుంది, మనం పెట్టే తాంబూలం కాదది. ఇది ముక్తా చూర్ణీల సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం అని మంచి ముత్యాన్ని తీసుకొచ్చి కాల్చి గుండ చేసి వెయ్యాలి తాంబూలంలో. అది కానీ ఇంత వేశారనుకోండి నోరు బొబ్బలెక్కిపోతుంది. సూది మొనతో తీసి దాని మీద పెట్టాలంతే, అంతే గుండ వెయ్యాలి. అంతకన్నా ఎక్కువ వేస్తే నోరు బొబ్బలెక్కుతుంది వేసుకున్న వాళ్ళకి. అంత శక్తివంతం. యాలుకలు, ఖర్జూరము, జాపత్రి, జవాజీ, లవంగాలు ఇవన్నీ వేస్తారు. ఆ వాసన దిగంతములు దిశల యందు ఉన్న వాళ్ళని ఆకర్షిస్తుంది. ఆ సువాసన తాంబూలం అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి ఆవిడ నోటిలోంచి వచ్చే సువాసన, అందులో ఉన్న కర్పూర కళికలు చూశారు ఆ ముగ్గురు. చూసి అమ్మ నోరు ఎర్రగా ఉంది, ఏదో నవ్వులుతోంది, తెల్లగా ముక్కలు నాలుక మీద ఉన్నాయి, ఏమిటివి అని వాళ్ళ అమ్మ వంక చూసి, అమ్మ ఏంటమ్మా ఏం తింటున్నావమ్మా అన్నారు. అంటే ఆవిడ దగ్గర వాళ్ళు అంత పిల్లలు, అంత చిన్న పిల్లలు. ఆవిడ ఏం చేసిందిట? విలీయంతే మాతస్తవ వదన తాంబూల కవళాహ. వాళ్ళు ముగ్గురు అలా అంటే అమ్మ నవ్వి తను నవ్వులుతున్న తాంబూలాన్ని పైదవడకేసి నొక్కి ఆ పిప్పిలా ముద్దగా ఉన్నదాన్ని ఇలా నాలుకతో ముందుకు పెట్టి, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, అమ్మ తాంబూలపు పిడచ పెట్టేటప్పుడు లౌకికంగా కూడా అమ్మ, మీరు చూడండి, మీరు అందులో చాలామంది తల్లులు ఉన్నారు, అమ్మ తాంబూలం ఇలా చేత్తో తీసి నోట్లో పెట్టదు. పరమ ప్రేమతో పిల్లాన్ని దగ్గరికి తీసుకుని నోరు తెరవమని తన నోట్లోని నాలుకతో వాడి నోట్లోకి తోస్తుంది. అది అమ్మ ప్రేమ. వాడు ఆ అమ్మ లాలాజలంతో కలిసినటువంటి ఆ తాంబూలం వాడు నవిలి కొత్త రుచి చూసి, అమ్మ నా నోరు ఎర్రగా ఉందా అంటే అప్పటి నుంచి తాంబూలం అడుగుతాడు. తప్పు, నువ్వు వేసుకోకూడదు అంటుందమ్మ. అది అమ్మవారు వీళ్ళ ముగ్గురికి పెట్టింది. ఆ తాంబూల పిడచలు తిన్నారు వాళ్ళు. ఏమైంది తింటే? నే చెప్పనన్నారు శంకరాచార్య. ఎందుకని? చెప్పడం సాధ్యం కాదు. ఆ తాంబూలం తిన్నాడు కాబట్టే సుబ్రహ్మణ్యుడు మహాజ్ఞాని అయి స్వామిమలైలో గోచీ పెట్టుకుని అలా నిలబడ్డాడు బ్రహ్మజ్ఞానిగా. దేవ సైన్యానికంతటికీ అధిపతి అయ్యాడు, నిత్య బ్రహ్మచారి అయ్యాడు, నిత్య యవ్వనుడయ్యాడు, వల్లీదేవసేనా సమేతుడై లోకమంతటి చేత పూజింపబడుతున్నాడు. తేనె చేత అభిషేకం పొందినంత మాత్రం చేత పుత్ర సంతానాన్ని అనుగ్రహిస్తున్నాడు. వంశవృద్ధికారకాయ నమః అని పేరు పొందాడు. ఇక ఇంద్రుడు స్వర్గలోక వైభవాన్నంతటినీ అనుభవిస్తున్నాడు. ఇంద్ర శబ్దం కేవలం పురాణంలో అనుకోకండి, వేదంలో ఇంద్ర శబ్దం ఒకటి ఉంటుంది. ఆ ఇంద్ర శబ్దమే రామాయణం అంతా ఇంద్ర 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 తిరుగుతుంది. విష్ణు ఉండదు, ఇంద్ర తిరుగుతుంది రామాయణం అంతా. కావాలంటే మీరు పరిశీలించండి. కాబట్టి ఆ ఇంద్రుడంతటి వైభవాన్ని అమ్మవారి తాంబూలపు పిడచ తిని పొందాడు. విష్ణువు
శ్రీ మహాలక్ష్మికి భర్త అయి లక్ష్మీనారాయణుడు అనిపించుకున్నాడంటే అమ్మ నోటి తాంబూలపు పిడచ తిని. ఇంతమంది రాక్షసుల్ని నిగ్రహించగలిగి దశావతారాలు ఎత్తి ధర్మ సంస్థాపన చెయ్యగలిగాడంటే పరదేవత యొక్క తాంబూలపు పిడచ తిని. కాబట్టి ఇన్ని చెయ్యగలిగిన సమర్థత ఎక్కడి నుంచి వచ్చిందంటే అమ్మవారి తాంబూలపు పిడచ తినడం వల్ల వచ్చింది. ఆ నోటి వంక ఒక్కసారి ధ్యానంలో కనబడితే చాలు భర్తకొస్తున్న గండం తొలగిపోతుంది. ఆ శ్లోకం రోజు చదివి పరదేవత దగ్గర తాంబూలం వేసుకుంటే, అమ్మవారి నోటిని దర్శనం చేసి వేసుకుంటే భర్తకి గండకాలం తొలగుతుంది, సువాసినిత్వం నిలబడుతుంది, బిడ్డలు పుడతారు, ధర్మమునందు అనురక్తి కలుగుతుంది, సువాసిని పూజ చేయించుకునే అర్హత కలుగుతుంది. పార్వతీదేవి కొడుకులిద్దరూ ఎంత గొప్పవాళ్ళో అంత గొప్ప సంసారం అవుతుంది. ఎందుచేత అగరవత్తు వాసన వస్తుంది చూడండి. హరి ఓం. ఎందుచేత అంటే లోకంలో ఒక మర్యాద చెప్తారు, అమ్మవారి బిడ్డలిద్దరి విషయంలో అమ్మవారు చెయ్యవలసిన ఉపకారం లేదు, భర్త గారికి చేయడానికి ఉపకారం లేదు, ఆమె చెయ్యక్కర్లేదు. ఎందుచేత అంటే ఆ బిడ్డలు అంత గొప్పవాళ్ళు. మూకశంకరులు ప్రార్థన చేశారు, ఒక చోట అంటారు ఆయన, హేరంబేచ గుహేచ హర్షభరితం వాత్సల్యమంకూరయన్ మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం వ్యంజయన్ అంటారు. అమ్మా నీ కొడుకు పెద్దవాడు, మహాప్రయోజకుడు వినాయకుడు, నువ్వేం చెయ్యక్కర్లా. సుబ్రహ్మణ్యుడు మహాజ్ఞాని, నువ్వేం చెయ్యక్కర్లా. భర్త లోకవందితుడు, అందరి చేత నమస్కరింపబడతాడు శివుడు, ఆయనకేం చెయ్యక్కర్లా. మరి నీ శక్తి అంతా ఎవరి కోసమమ్మా? ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ. ఎవరు నీ దగ్గరికి వచ్చి అమ్మా కామాక్షి అని ఇలా వంగి నమస్కరిస్తారో వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటావమ్మా అన్నారు. కాబట్టి ఆ తల్లి తాంబూలపు పిడచ తిన్నటువంటి ముగ్గురు అంత గొప్ప శక్తిని పొందారు. అసలు మీకు నేను ఒక మాట చెప్తాను. కంచిలో ఉన్నటువంటి స్వర్ణకామాక్షిని ఇతర మతస్థులు ఎత్తుకుపోతారేమోనని ఒకప్పుడు పెద్ద ఉపద్రవం కలిగితే ఒక బ్రాహ్మణ కుటుంబం పీఠాధిపతులతో పాటుగా స్వర్ణకామాక్షిని తీసుకెళ్లి తిరువయ్యూరులోనూ అక్కడ దాస్తూ జాగ్రత్తగా చిట్ట చివరికి తంజావూరు తెరిచారు. అక్కడ మహారాజు గారు అక్కడ స్వర్ణకామాక్షి దేవాలయం కట్టించారు. స్వర్ణకామాక్షి లోకాన్ని రక్షించగలదు, కానీ స్వర్ణకామాక్షిని రక్షించాలన్న భక్తితో తిరిగిన బ్రాహ్మణ కుటుంబంలో కామాక్షియే పురుష రూపంతో పుట్టింది. ఆవిడే శ్యామశాస్త్రి గారు. అందుకే శ్యామశాస్త్రి గారు అంత అందం, 6 అడుగుల ఎత్తున ఆయన ఉత్తరీయం వేసుకుని నడుస్తుంటే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం, అంతమంది వీధుల్లోంచి బయటికి వచ్చి అరుగుల మీద నిలబడి చూస్తూ ఉండేవారట శ్యామశాస్త్రి గారిని. శ్యామశాస్త్రి గారికి సంగీతం నేర్పిన గురువు గారిలో చాలా గొప్పవారు ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరు పచ్చిమిరియం ఆది అప్పయ్య శాస్త్రి గారని వాళ్ళ గురువు గారు. ఆయన దగ్గర విద్య నేర్చుకుంటున్నారు. ఆయనకి 22 ఏళ్ళు, గురువు గారికి 53 ఏళ్ళు. సంగీతం చెప్తున్నారు. చెప్తుంటే గురువుగారి దగ్గర తాంబూల చర్వణం చేసేవారు శ్యామశాస్త్రి గారు. ఆయన ఎవరో తెలుసు గురువుగారికి, కామాక్షే పుట్టిందని, అందుకే ఎప్పుడు తాంబూలం వేసుకుంటారని. ఏమీ నియమం లేదు, నా దగ్గర కూడా తాంబూలం వేసుకో అన్నారు. పాట పాడుతుంటే ఒక రోజున శ్యామశాస్త్రి గారు పాట పాడుతుండగా దగ్గు వచ్చింది. ఆ తాంబూలం వెళ్ళి గురువుగారి ఉత్తరీయం మీద పడింది. గభాలన శ్యామశాస్త్రి గారు లేచి నా ఉచ్ఛిష్టం పడింది, క్షమించండి అని తుడుస్తున్నారు. గురువుగారు అన్నారు, ఎప్పుడు శ్యామశాస్త్రి అని పిలిచేవారు కాదు, కామాక్షి అని పిలిచేవారు. కామాక్షి నీకు తెలుసు, నాకు తెలుసు, ఎప్పటికైనా నీ తాంబూలపు పిడచ పడాలని సంగీతం నేర్పాను, నీకు రాదని కాదు, నా జన్మ ధన్యమైంది, తొడవద్దన్నారు. ఆ తల్లి తాంబూలపు పిడచ అంటే అంత గొప్పది. కాబట్టి విశాఖేంద్రోపేంద్రో శశి విశిద కర్పూర శకలాః విలీయంతే మాతస్తవ వదన తాంబూల కవళాః. ఆ తాంబూలపు పిడచలు తిన్నటువంటి ఆ ముగ్గురు ఎంత శక్తి పొందారో, ఆ తాంబూల చర్వణం చేస్తున్న నోరు ఆ తాంబూలపు పిడచ ఏం చెయ్యగలదో నీ చెప్పలేనమ్మా. అందుకని అంత గొప్పది కాబట్టి నేను ఫలశ్రుతి చెప్పను, అలా వదిలేశాను ఆ శ్లోకాన్ని అన్నారు. ఇది నేను ఇవాళే ఎందుకు మనవి చేశానంటే, ఈ శ్లోకాన్ని ఇవాళ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం, ఇవాల్టి రోజున సుమంగళులకు సుమంగళి, సువాసినులకు సువాసిని అయినటువంటి ఆ జగన్మాత యొక్క తాంబూల చర్వణం చేస్తున్నటువంటి నోటి గురించి విన్న, ఆ తాంబూలం గురించి తెలుసుకున్నంత మాత్రం చేత మనందరికీ కూడా వరలక్ష్మి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఇవాళ తిథిని దృష్టిలో పెట్టుకొని శుక్రవారం సాయంకాలం కనుక
అమ్మవారి తాంబూల చర్వణం మీద ఈ శ్లోకాన్ని మనవి చేశాను. మళ్ళీ రేపు సాయంకాలం 6:30 తిరిగి కలుసుకుందాం. ఒక అద్భుతమైనటువంటి వేరొక విషయాన్ని లలితా వైభవంగా మీకు రేపటి రోజున పరదేవత పలికించగా నేనెంతటి వాణ్ణి పలకడానికి, కాబట్టి పలుకుతాను. స్వస్తి. అమ్మ, నాకు బలహీనత, అగరత్తుల వాసన వస్తే జ్వరం వచ్చేస్తుంది నాకు. అందుకని దయచేసి ఆ అగరత్తుల వాసన రాకుండా చూడండి. మంగళాశాసనపరైః పదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీవత్సవక్షతే క్షేమంకరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం. నిత్యశ్రీర్నిత్యమంగళం. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. ఆనందకర్పూరనీరాజనందరసాయామి. శ్రీమద్రమారమణ గోవింద.